श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సర్వభూతహితే రతాః అనే మన ఆధ్యాత్మిక ఛానల్కి సుస్వాగతం. మనం చేసేటువంటి ఈ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ అనేటువంటి సాయి మహాయజ్ఞంలో పాల్గొంటున్న సర్వభూతహితే రత యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి భక్తులందరికీ, ఇంకా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, మనము గత 3 రోజులుగా షిరిడి సాయి సచ్చరిత్ర పారాయణ సంకల్పించి బాబావారి అనుగ్రహంతో ఉపోద్ఘాతము 3 పార్ట్లుగా చేసుకున్నాము. ఇప్పటి వరకు మీరు ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు మనము ఉపోద్ఘాతం తర్వాత మొదటి చాప్టర్ అధ్యాయం 1కి మనం పారాయణ ప్రారంభించుకుందాం. అంతకుముందు ఉపోద్ఘాతంలో శ్రీ సాయిబాబా ఎవరు, హేమాత్ పంతు ఈ గ్రంథాన్ని ఏ విధంగా రచించారు, బాబా సర్వాంతర్యామి అనేటువంటి దానికి ఉపనిషత్తులలో ఏ విధంగా నిదర్శనం ఉన్నది అనేది మనం చూసాం. ఇప్పుడు మనము ఇక మొదటి చాప్టర్ ప్రారంభించుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. ఇది చాలా అమోఘమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మీరు శ్రద్ధగా ఎక్కడ స్కిప్ చేయకుండా గమనించండి, ఆలకించండి. మనకి చాలా అద్భుతమైనటువంటి వేదాంత తత్వం మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకు వస్తుంది. మొట్టమొదటిగా ఇక్కడ హేమత్ పంతు మొదటి అధ్యాయంలో గురుదేవతా స్తుతిని చేస్తారు. ఆ తర్వాత తిరగలి విసురుట, దాని యొక్క వేదాంత తత్వాన్ని మనకి అభివర్ణిస్తారు. ఇక గురుదేవతా స్తుతి హేమత్ పంతు ఏ విధంగా చేశారనేది మనం చూద్దాం. పూర్వ సాంప్రదాయానుసారము హేమత్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములు తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురులనియు వారు మనల్ని సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవత యొగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించిందనియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రం చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించను. అంతేకాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాము, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. ఆ తరువాత తమ పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయడని ప్రార్థించను. పాఠకుల, ప్రేక్షకుల దేవుళ్లకు కూడాను హేమత్ పంతు నమస్కరించడం జరిగింది. చివరిగా తన గురువు దత్తావతారము అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ప్రపంచం మిథ్య అని, బ్రహ్మమే సత్యమని అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించను. ఇదే బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర అని శంకరాచార్య వారు కూడా ఉద్ఘాటించారు. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమత్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను. చూడండి, ఇక్కడ నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. బాబా ఏ విధంగా ఈ యొక్క లీలలు చేశారని మొట్టమొదటి లీల ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా ఈ యొక్క కథని మనము చదువుకుందాం, ఆలకించాం. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయంన నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని
అప్పుడు జరిగిన ఈ క్రింది విషయములను గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధులగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగులి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫ్ని అంటే చొక్కా చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనం చేసి జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకు బాబా వద్ద గుమికూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలి పిడిని చేతపట్టుకుని బాబా లీలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరూ లేరు. వారు భిక్షాటంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకుంటూ గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా మిగులు దయార్థ హృదయుడగుటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనమున వేరువేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాశ్వతంగా గమనించుచు ఉన్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటి చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణము చేత పిండిని గుంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబాచర్యను గూర్చి ప్రశ్నించి తిని. నేను అనగా ఇక్కడ హేమాత్ పంత్. ఊరిలో కలరాజ్యాడ్యము కలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినని నాకు మిక్కిలి సంతసం కలిగెను. దీనిని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినిట్లు శాంతింపచేసెను. ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకునే హృదయానందపుడితనైతిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయటకు ప్రేరేపింపబడి తిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది. ఇప్పుడు మనము తిరుగులి విసురుట దాని వేదాంత తత్వము తెలుసుకుందాం. ఇది చాలా అద్భుతమైనటువంటి వేదాంత తత్వము. దీన్ని శ్రద్ధతో మనము ఈ యొక్క తత్వాన్ని మనము గ్రహించి బాబా అనుగ్రహానికి పాత్రులవ్వాలి. అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు ఆల్రెడీ మనము ఆధ్యాత్మికంగా ఎంతోమంది మహనీయుల గురించి, ఎన్నో గొప్ప క్షేత్రాల గురించి, ఆధ్యాత్మిక తత్వాల రహస్యాల గురించి, శాస్త్రాల గురించి, సనాతన ధర్మాన్ని గురించి తెలియజేసినటువంటి ఎన్నో వీడియోలు మీకు యాక్సెస్ కావాలంటే మా సర్వభూత హితేరత అనేటువంటి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంటరీ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం ఈ వేదాంత తత్వాన్ని తెలుసుకుందాం. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలు అనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతా కూడా వారు తిరుగులి విసురుచూనే ఉండిరి. చూడండి, నిత్యము వారు విసురునిది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరుగుడు యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి.
చేతితో పట్టుకునిన పిడి కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణ సత్వ రజ స్తమ అనే 3 గుణాల రాహత్యము పొందవలను. అహంకారమును చంపుకొనవలెను. ఇగో ఉండకూడదు. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగులలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడు అనేటువంటి ఒక సాధు పుంగవుడది చూసి కారణమడుగుగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగులలో విసరపడిదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను. భయం లేదు, తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనము, అనగా జ్ఞానమును విడువకము. నేనిట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయము. మనస్సును కేంద్రీకరించము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖంగా నిమ్ము. ఎందుకనంటే మనం మొదటి ఉపోద్ఘాతంలో తెలుసుకున్నాం సాయిబాబా ఎవరు అంటే, సాయిబాబా మన సర్వాంతర్యామి, అందరి హృదయాల్లో నివసించేటువంటి వారు, మన హృదయాల్లో నివసించేటి వారు. అంతటా వ్యాపించినటువంటి తత్వమే సాయిబాబా తత్వం. కాబట్టి మనం అది ఎప్పుడు తెలుసుకుంటామంటే మన దృష్టిని అంతర్ముఖం కానిచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహిస్తాం. అందుకని అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం కానివ్వు, నీవు తప్పక రక్షించబడదవు అని నిపతి నిరంజనుడు కబీర్కి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంతటితో మనము ఈ మొదటి అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియోని చూస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనము మరుసటి రోజు 2వ అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సాయిరామ్.